మొన్న ఉగాది సందర్భంగా తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ జరిగినాయి. దాంట్లో భాగంగా ఆర్ నారాయణమూర్తి కానీ, చిరంజీవి గారు కానీ చాలామంది ప్రముఖులు కూడా తెలంగాణలో సినిమా ఇండస్ట్రీని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కానీ పక్క రాష్ట్రమైన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీని ప్రోత్సాహంలో కొంచెం వెనుకబడింది అని చెప్పి అన్నారు. ఇక్కడ మరి చిరంజీవి గారికి మరి మరి తెలుసో తెలియకో ఆర్ నారాయణమూర్తికి అన్నారు. కానీ ఏమంటే చెప్పారు కదా, దిల్ రాజు గారు ఏం చెప్పారు, లోకేష్ గారు మంత్రిగా ఒక రాష్ట్ర మంత్రిగా మిమ్మల్ని పిలిచాడు రమ్మని. తెల్లారి వెళ్దాం అనుకున్నారు, ఆదివారం షూటింగ్లు ఉన్నాయి అయ్యి ఉన్నాయి అని ఆగిపోయారు. ఇప్పుడు ముందు పిలిచింది ఎవరు? దిల్ రాజు గారు ఏం చెప్పారు, ముందు పిలిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ ఫీల్డ్ని గుర్తించి పిలిచింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు చులకన చేసి ఇవాళ ఆ స్టేజీ మీద మాట్లాడటం అనేది చాలా తప్పు. మీకు తెలుసో తెలియక మాట్లాడారో మాకు తెలియదు. అందరికంటే ఫస్ట్ ప్రతిదీ స్పందించేది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడున్నా సరే, ఇరాన్ యుద్ధం జరుగుతున్నా, కజకిస్తాన్ యుద్ధం జరుగుతున్నా, ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ తెలుగువారు ఇబ్బంది పడ్డారు అంటే అక్కడ చంద్రబాబు గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తీసుకొస్తారు. కానీ ఇప్పుడు నీకు వచ్చేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో గద్దర్ ఇచ్చారనే అవార్డులు చెప్పుకుంటున్నారే, మరి అంతకుముందు నంది అవార్డులు ఇవ్వలేదని చెప్పుకున్నారే. 2019 నుంచి 24 దాకా ఏం గాడిదలు కాల్చారు, ఏం గాడిదలు పళ్ళు తోవారా మీరేమన్నా? మీరేం చేశారు ఆ రోజు? ఇవాళ పబ్లిక్గా మీటింగు ఆంధ్రప్రదేశ్ వెనకబడింది అంటున్నారు. దిల్ రాజు గారిని అడగండి, క్లియర్గా చెప్పాడు ఆ మనిషి. అతను మీకంటే పెద్ద స్టేజ్లో ఉన్నతనేగా అతను ఏం చెప్పాడు? ఆదివారం రమ్మన్నారు, ఆదివారం వెళ్దాం అనుకుంటే అందరికీ షూటింగ్లోనే అయిపోయారు. ఏ షూటింగ్ ఒక రోజు ఆపుకుంటే ఆయన అడిగాడు, నేను అడగల. మరి వెళ్ళకుండా మరి మీరు ఒక పబ్లిక్ స్టేట్మెంటు పబ్లిక్ డొమైన్లో ఆ మాటలు ఎలా వదులుతారు? ఇప్పటికైనా సరే పెద్ద నాయకులు అనేవాళ్ళు తెలుసుకొని మాట్లాడాలి. రాజకీయం ఇది ఆషామాషిగా ఏమన్నా తోచేసే వ్యవహారం కాదు. ఒక మాట వదిలినప్పుడు దానికి మనం చట్టబద్ధత నిబద్ధత నడిచినప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ వాల్యూనే పోయింది, రేపు పొద్దున్న నీకు కూడా పోవచ్చు. ఆర్ నారాయణమూర్తి తెలుసుకొని మాట్లాడమని చెబుతున్నాం. ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.